ఇదిగో దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అసలైన విజయం ఏమిటో తెలుసా? మళ్ళీ చెప్తున్నాను, జయ జీవితమే. ఏంటి జయ జీవితం అంటే? జనాల్ని సావగొడతాం కాదు. ఏం జయించాలి? దేవుని ప్రేమ ప్రపంచాన్ని నిర్మిస్తే ఆశలు కుప్పకూలుస్తూ వస్తున్నాయి. నీది నిర్మించే ప్రేమ, కూల్చే ఆశ. ఆజ్ఞలన్నీ కూడా ఆశలు జయించమనే, ఆశలు జయించమనే. లోకమును జయించిన విజయము అనగా నేత్రాశను, శరీరాశను జయించిన విజయం. అంటే నీకు ఏ విశ్వాసం ఉండాలి? ఆశలను జయించే విశ్వాసం అనండి. అమ్మా, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను. ఆ బిడ్డకి ఏ విశ్వాసం ఉంది? స్వస్థత పొందుకునే విశ్వాసం అనండి. అమ్మా, నీ విశ్వాసమును రక్షించను. ఆవిడికి ఏ విశ్వాసం ఉంది? హనోక విశ్వాసమును బట్టి కొనిపోబడెను. ఆయనకే విశ్వాసం ఉంది. ఇప్పుడు ఏమంటున్నాడు? లోకమును జయించిన విజయమే విశ్వాసమే. అంటే మనకే విశ్వాసం ఉండాలి. కొనిపోబడే విశ్వాసమే కాదు, స్వస్థత పొందే విశ్వాసం. కేవలం విశ్వాసం అండి. కరెక్టేనండి, సండే స్కూల్ అది, బై క్లాస్కి రా. ఏమవుతుంది? ఆశలను జయించే విశ్వాసం. ఈరోజు మనం మోకరించి, ప్రభువా నాకు విశ్వాసం దయచేయ్యా. దేనికోసం ప్రార్థన చేయాలి తెలుసా? ఒక్కొక్క ఆశ నేను జయించాలయ్యా. దేవుని కృపను బట్టి మెల్లిమెల్లిగా తిండి మీద జయించాను, వెండి బంగారాల మీద ఆశను జయించాను, పదవులు అధికారాల మీద జయించాను. కానీ కొన్ని ఆశలు బహిరంగంగా సాక్ష్యం చెప్పుకోలేను. కానీ కొన్ని ఆశలను బలహీనపరుస్తున్నాయి. ఎంతో సిద్ధపడుతున్నాను, కానీ ఆ క్షణానికి అలాంటి దృశ్యం కనబడితే, అలాంటి వ్యక్తులు కనబడితే, అలాంటి పరిస్థితులు ఎదురైతే, అలాంటి అవకాశాలు తారసపడితే నా మనస్సు శరీరములో భౌతికంగా పాపము చెయ్యకపోవచ్చు గాక కొంచెం ఆశపడుతున్నాను. ప్రభువా, ఆ ఆశ నాకు పోవాలి. ఎన్నో విజయాలు నాకు ఇచ్చిన యేసయ్యా, నేను నీతో నిలబడాలని, వీటి మీద గెలవాలని ఆశపడుతున్నానయ్యా. ఆశలను జయించే విశ్వాసము నాకు ఇవ్వయ్యా అని ప్రార్థన చేస్తే యేసయ్య ఒప్పుకుంటాడా? విజయం ఇస్తాడా? ఇవ్వడా?